అని ఆయనే చెప్తున్నాడు, జ్ఞానం లేకే అన్నాడు. జ్ఞానం ఉంటే నశించిపోరు. ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. సంపాదించే లోక జ్ఞానం కాదు, పరలోకం దిగి వచ్చే జ్ఞానం. అది మనల్ని గర్వించకుండా ఆపుతుంది, మనలో గర్వాన్ని తొలగిస్తుంది. హోషేయ గ్రంథం 4:6 ఈ విధంగా మాట్లాడు, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. ఒకసారి గట్టిగా చదవగలరా? నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన అడ్రస్ చేస్తున్నాడు, నా జనులు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక. దయచేసి దేవుని ప్రజలు ఎవరు కూడా జ్ఞానాన్ని విసర్జించకూడదు. జ్ఞానాన్ని విసర్జించకండి. జ్ఞానం ఎంత సంపాదిస్తే అంత సంపాదించు, కానీ విసర్జించవద్దు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను గుర్తుపెట్టుకోవాలి. దేవ జ్ఞానాన్ని మీరు విసర్జిస్తే దేవుడి యాజకత్వం నుండి మిమ్మల్ని తీసేస్తా అంట. మీరు నాకు యాజకులుగా ఉండరు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు తన యాజకులను జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు. ఇక్కడ నువ్వు నడిపించాలి, వివేకం గల నాయకుడు పోయి నడిపించాలి. నువ్వు జ్ఞానాన్ని పక్కన పెట్టి వివేకాన్ని పక్కన పెట్టి జీవిస్తానంటే ఆయన నిన్ను పక్కన పెడతా అంటున్నాడు. ఇక్కడ జ్ఞానం లేనివాడు మోసపోతాడు, వివేకం లేనివాడు అనేక రకాలుగా చిక్కుల్లో పడతాడు. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి పెడతాడు. సుందరమైన స్త్రీ అందగతే, కానీ ఆమెకు వివేకం లేదు. అప్పుడు పంది ముక్కుకు బంగారు కమ్మి పెట్టామనుకోండి, పందిని తెలిసిన వాళ్ళు చేయి చూపించండి, తెలీదా? చూసే ఉంటారు కదా. దానికి పెద్ద బంగారు కమ్మి పెట్టామనుకోండి, 8 తులాలు, 1 కేజీ బంగారం దాని ముక్కుకు పెట్టామనుకోండి, అది ఆ ముక్కుకున్న బంగారాన్ని చూసి భద్రంగా ఉంచుతుందా లేదా బురదలో తిప్పుతుందా? బురదలో తిప్పుతుంది. ఎందుకంటే ఆ పందికి దాని విలువ తెలియదు. అలాగే వివేకం లేని అమ్మాయికి తన అందం యొక్క విలువ తెలియదు. వివేకం లేని అమ్మాయికి తన జీవితం విలువ తెలియదు. వివేకం లేని స్త్రీ పురుషుడు తనకు దేవుడిచ్చిన ఈ దేహం దేవాలయమని, దీన్ని భద్రంగా ఉంచుకోవాలని, ఎలా పడితే ఎడాపడా బ్రతకూడదని, ఓ పద్ధతిలో బ్రతకాలన్న వివేకం లేనివాడు ఇష్టానుసారంగా జీవించి తన బ్రతుకును పాడు చేసుకుంటాడు. పందికి బంగారు కమ్మి పెట్టినప్పుడు అది కేజీ బంగారం పెట్టినా 2 కేజీలు బంగారం పెట్టినా బురదలో పెట్టి తిప్పుతూ ఉంటుంది. అలాగే మీ జీవితాన్ని, దేవుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని బురదలో తిప్పకండి. బురద దేనికి సదృశ్యం అంటే లోక సంబంధమైన అపవిత్రమైన చీకటి లోకం. మీ బ్రతుకు అందులో పడనివ్వకండి. మీ జీవితం విలువైంది, నీ బ్రతుకు విలువైంది. లోకం చెప్పొచ్చు విలువలేని వాడు, విలువలేని ధర్మని, కానీ నువ్వు చేసిన వాడు చెప్తున్నాడు నువ్వు విలువైన వాడు, విలువైన ధర్మని, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివని, నువ్వు శ్రేష్టమైన ధర్మని నిన్ను చేసిన దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తూ చెప్తున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు వివేకం కలిగి ఉండాలి. అక్కడ అంటాడు, మీరు జ్ఞానాన్ని విసర్జించారు కనుక మీరు నాకు యాజకులుగా ఉండడానికి వీలేదన్నాడు. ఆత్మజ్ఞానం కలిగి జీవించాల్సిన అవసరం మనకుంది. పరలోక జ్ఞానము మనిషిని మృదువుగా మారుస్తుందట. లోక జ్ఞానము అదిరిపడేలా చేస్తుంది, లోకపు జ్ఞానం ఉప్పొంగేలా చేస్తుంది, తిరగబడేలా చేస్తుంది, గర్వం అహంకారం వస్తుంది, చుట్టూ వాళ్ళని తక్కువగా చూస్తావు. కానీ దైవ జ్ఞానం కలిగిన వాడు దేవునికి లోబడతాడు. యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి దిగివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే నిజంగా ఒక వ్యక్తికి పై చేయి చూపించండి, పైనుండి దిగి వచ్చే జ్ఞానం అనండి ఒకసారి. పైనుండి దిగి వచ్చు జ్ఞానం. ఈ జ్ఞానం మీలో ఉంటే ఎలా ఉంటారట? పవిత్రతకు చోటిస్తావు. పవిత్రంగా బతకాలి. చూపు, మాట, క్రియ, నడక, వస్త్రధారణ అన్నింటిలో కూడా పవిత్రతకు నువ్వు చోటిస్తావు. అపవిత్రతకు చోటిపోవు. అపవిత్ర పోకడలు ఉండవు, అపవిత్రమైనటువంటి మాటలు ఉండవు. నిన్ను చూసినాను, నిన్ను నడుస్తున్నా, నీ నడక, నీ పడక, నీ వేషభాషలు, అంటే నువ్వు చేసే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అన్నింటిలో పవిత్రతకు చోటిస్తూ ఉంటావు నువ్వు. అప్పుడు నీలో పైనుండి వచ్చిన జ్ఞానం ఉందని అర్థం. దాని తర్వాత చదువుదాం. మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. సమాధానంగా ఉంటావు. నువ్వు పైనుండి వచ్చే జ్ఞానం నీలో ఉందనుకో, సమాధానంగా ఉంటావు. ఏముందండి, క్షమించేయండి, ఓకే తప్పైతే నన్నే క్షమించండి, మన్నించండి, ఇట్స్ ఓకే ప్లీజ్ ఫర్గివ్ మీ అని గర్వపు మాటలు రావు. క్షమాపణ కోరుకుంటావు, క్షమిస్తావు, అందరినీ సమాధానపడతావు. భర్త, భార్య, బిడ్డలు, కుటుంబం, ఉద్యోగ స్థలం, వ్యాపార స్థలం, ఎక్కడికి వెళ్ళినా సమాధానం కలుగు చేస్తుంటావు. నువ్వు అడుగు పెడితే అక్కడ సమాధానం వస్తుంది, గొడవలు రావు. అంటే నిజంగా నువ్వు పైనుండి పొందిన జ్ఞానం పొందుకున్నావని అర్థం. తర్వాత మృదువైనది, మృదువుగా మాట్లాడతావు. నీ మాటల్లో మృదుత్వం ఉంటుంది. మృదువుగా మాట్లాడి అర్థం చేసుకునేలా మాట్లాడతావు. అవతల వ్యక్తికి అర్థమవుతుంది నీ మాట్లాడటం. గర్విష్టి మాటలు నీలో ఉండవు, తిరగబడే మాటలు ఉండవు. దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని పాటలపైన, దేవుని సన్నిధిలో తిరగబట్టు కలిగిన మాటలు ఉండవు. మృదువుగా ఉంటారు. వాళ్ళకి పైనుండి వచ్చిన జ్ఞానం ఉంది వాళ్ళు. సులభంగా లోబడినది, సులభంగా దేవుని వాక్యానికి లోబడతారు. వాక్యం చెప్పినట్టు లోబడతారు. అమ్మో వాక్యం ఇలా గతిస్తుందంటే లోబడతారు. నాన్న వాక్యం ఇలా ఉందిరా అని తండ్రి చెప్పినట్టు, నాన్న సారీ నడి, నన్ను క్షమించు, తొందరపడ్డాను అని చెప్తాడు. వాడికి పైనుండి వచ్చిన జ్ఞానం ఉంది. ఆ కుమార్తె, కుమారుడు, భార్య, భర్త, బిడ్డలు ఎవరు లేదు సరే, పైనుండి వచ్చిన జ్ఞానం అంటే వారు సులభంగా వాక్యానికి లోబడతారు, పెద్దలకు కూడా లోబడతారు. తర్వాత కనికరముతోను మంచి ఫలములతోను నిండిపోయినది. ఈ పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే కనికరం, ఇతరుల పట్ల కనికరం చూపిస్తావు. ఆ తర్వాత మంచి ఫలాలు ఉంటాయి నీ జీవితంలో, మంచి ఫలాలు పొందుకుంటావు. నువ్వు ఫలిస్తావు, ఫలించే వ్యక్తిగా జీవిస్తావు, అనేకులకు మంచి ఫలాలు అందించే వ్యక్తిగా ఉంటావు. నీ ద్వారా అనేకులు మేలు పొందుకుంటారు. తర్వాత పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, నటించడం ఉండదు, వేషధారణ ఉండదు. బైబిల్ చదవకుండానే చదువుతున్నట్టు నటించడం, ప్రార్థన చేయకుండా ప్రార్థన చేస్తున్నట్టు నటించడం, ప్రజల ముందు మోకరించడం, ప్రజల ముందు కేకలేయడం, ప్రజల ముందు ఏడ్చినట్టు నటించడం. నటన ఉండదు. నటన ఉందంటే అది లోక జ్ఞానం, అది అపవిత్రమైన జ్ఞానం. దైవ జ్ఞానము నటించదు, యథార్థంగా నడిపిస్తుంది. తర్వాత పక్షపాతమైనను వేషధారణ లేనిది. ఇప్పుడు నేను అడుగుతాను, ఇది ఎక్కడి నుండి వచ్చిన జ్ఞానమో చెప్పాలి. పైనుంచి వచ్చిన జ్ఞానం. మొదటిగా ఒక మాట చెప్తాను, అది ఎక్కడి నుండి వచ్చిందో మీరు చెప్పండి. పైనుండి వచ్చిన జ్ఞానంలో ఏమిటో పవిత్రంగా జీవించాలనుకుంటే ఆ వ్యక్తిలో ఏ జ్ఞానం ఉన్నట్టు చేయి చూపించాలి. పైనుంచి వచ్చిన జ్ఞానం.
ఆ వ్యక్తి సమాధానంగా ఉంటున్నాడంటే ఎక్కడి నుండి వచ్చిన జ్ఞానం? పైనుంచి వచ్చిన మృదువుగా మాట్లాడుతున్నాడంటే, పైనుంచి వచ్చిన జ్ఞానం. సులభంగా అన్నిటికీ లోబడుతున్నారంటే, పైనుంచి వచ్చిన జ్ఞానం. కనికరంతో అందరి పట్ల కనికరం కలిగి మాట్లాడుతున్నారంటే, పైనుంచి వచ్చిన జ్ఞానం. చేయి చూపించండి ఇలా అనండి, పైనుండి. పైనుంచి వచ్చిన జ్ఞానం. మంచి ఫలాలు ఉన్నాయంటే, పైనుంచి వచ్చిన జ్ఞానం. పక్షపాతం లేకుండా అందరినీ మంచిగా చూసుకుంటే, పైనుంచి వచ్చిన జ్ఞానం. వేషధారణ లేకుండా బతికితే, పైనుంచి వచ్చిన జ్ఞానం. ఏమేన్ ఇది పైనుండి వచ్చిన జ్ఞానం. మరి భూ సంబంధమైన జ్ఞానం ఏది? అది కూడా చూపిస్తాను. అదే 3వ అధ్యాయం 15 వచనం చదివితే, యాకోబు పత్రిక 3:15 వచనం. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక, అంటే పైనుండి రాలేదు ఈ జ్ఞానం, పరలోకం రాలేదు, దేవుని యొద్ద రాలేదు. ఈ జ్ఞానం ఎక్కడిది? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. దెయ్యాల జ్ఞానమట. దెయ్యాల జ్ఞానం కూడా ఉందా? ఎస్, చాలా మంది దెయ్యాల జ్ఞానం పొందుకున్నారు. వాళ్ళు ఎలా ఉంటారండి? పైనుండి వచ్చిన జ్ఞానం అంటే మృదుగా ఉంటుందని, సమాధానంగా ఉంటారని, పవిత్రంగా ఉంటారని విన్నాం, కనికరం కలిగి ఉంటారని. అది అద్భుతంగా ఉన్నాయి ఫలాలు, మంచి ఫలాలు. మరి భూ సంబంధమైన దెయ్యాల జ్ఞానం ఉంటే ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి? వారు బ్రతికే విధానం ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఈ జ్ఞానం కలిగి ఉన్నవాడు, భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు ఎలా జీవిస్తారంటే చదవండి. ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక, భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదియు నయ్యున్నది. ఎలయనగా మత్సరం ఉంటుంది, వివాదమును. ఆగండి. మత్సరం పడతారు ప్రతిదానికి. ఎవరు బాగుపడినా తట్టుకోలేరు. ఎవరైనా ప్రమోషన్ పొందుకుంటే, ఆ మధ్య ఒక ఆయన చెప్పాడు, ఆయనకి ఫీవర్ వస్తుంటుందట. ఎందుకని అడిగా, వాళ్ళ ఆవిడ చెప్పింది, వీళ్ళ ఫ్రెండ్కి ప్రమోషన్ వస్తే ఈయనకి ఫీవర్ వస్తుందని చెప్పింది. అదేంటమ్మా అంటే, అవునండి, వాళ్ళ ఆఫీస్లో ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్కి ప్రమోషన్ వస్తే ఆయనకి ఇమీడియట్లీ ఏమొస్తుందట? ఫీవర్ వచ్చి ఆ రోజు డ్యూటీ ఎగ్గొడతాడు. ఎందుకంటే ఫీవర్ అంటే, వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు ఫీవర్ వచ్చింది. మత్సరం తట్టుకోలేరు. నువ్వు బాగుపడతావంటే తట్టుకోలేరు, నువ్వు అభివృద్ధి పొందేవంటే తట్టుకోలేరు. ఇది చాలా డేంజర్. ఇది భూ సంబంధమైన జ్ఞానం, ఇది మంచిది కాదు. తర్వాత చదవండి. మత్సరమును, వివాదమును. మత్సరం, అదే మత్సరం అంటే చెడుకళ్ళు. ఇతరులు ఇల్లు కట్టుకుంటే చూడలేరు, ఇతరులు బాగుంటే వారవలేరు, ఇతరులు మంచిగా ప్రార్థన చేస్తే తట్టుకోలేరు, ఇతరులు దేవుని కనపరుస్తూ దేవునికి ఇష్టంగా జీవిస్తుంటే వారవలేరు, ఇతరుల జీవితాల్లో మంచి మార్కులు పొందుకొని జాబులు పొంది పైకి వెళ్తుంటే చూసి తట్టుకోలేక మాట్లాడుతుంటారు. అది భూ సంబంధమైన దరిద్రపు దెయ్యాల జ్ఞానం. అది ఆ జ్ఞానం మంచిది కాదు. తర్వాత వివాదము. దీన్ని ఒక్కొక్కటిగా విడగొట్టి చూపిస్తాను చూడండి. వివాదాలు కలుగు చేస్తారు వాళ్ళు. జ్ఞానులే కొంచెం జ్ఞానం ఉన్నట్టు కనబడతారు, ప్రతిదాన్ని వివాదంగా మారుస్తారు. ప్రతి చిన్న విషయాన్ని వివాదంగా చేస్తారు, గొడవలు సృష్టిస్తారు, అల్లర్లు కలుగు చేస్తారు. ఇది భూ సంబంధమైన దెయ్యాల జ్ఞానం. తర్వాత ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, నీచ కార్యమును. దెయ్యాల జ్ఞానం ఉన్న దగ్గర అల్లరి ఉంటుంది. అల్లరి చేస్తారు, అల్లరి పనులు చేస్తారు, అల్లరి సృష్టిస్తారు. అల్లరి. బైబిల్ చెప్తుంది, దేవుని పరిశుద్ధ సంఘాలలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. అల్లరి కలుగు చేస్తే దెయ్యాల జ్ఞానమట. నువ్వు సంఘాల్లో, పరిచర్యలో, ప్రార్థనా సభల్లో అల్లరి చేయకూడదు, అల్లరి సృష్టించకూడదు. అల్లరి పనులు చేస్తే అది దెయ్యాల జ్ఞానంలో నాయన. దేవుని జ్ఞానం అల్లరి చేయదు. ఒకసారి మీరు ఇక్కడ వేలుంచి మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 36వ వచనం చదవండి. మొదటి కొరింథీ 14:36, 33 వచనం చదువుతాం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఏంటంట? అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. మేము స్టేజ్ ఎక్కుతుంటే వేలలేయడం, కేకలేయడం చేయకూడదు. చెప్పాను, చేయకూడదు. మేము ఎవరు? దేవుని సేవకులు. జస్ట్ వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మీ ఇంట్లోకి మీ పని మనిషి వచ్చాడు అనుకోండి, మీరు చప్పట్లు కొట్టి వెళ్ళేస్తారా? మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో పని మనిషి వస్తున్నాడు, పని చేయడానికి వస్తున్నాడు, మీరంతా ఇంట్లో వాళ్ళంతా నిలబడి చప్పట్లు కొట్టి వెళ్ళేస్తారా? అది విచిత్రంగా ఉంటుంది. పనివాడు, ఆ ఇంట్లో పనివాడు. మేము ఎక్కడ పనివారం తెలుసా? దేవుని ఇంటికి పనివారం. జస్ట్ వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మేము వస్తున్నప్పుడు మీరు చప్పట్లు కొట్టి కేకలేనక్కర్లా, వెళ్ళలేనక్కర్లా. మీకు మేము నేర్పించాలి ఈ విషయాలు మాట్లాడుతున్నాం. వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటికి దేవుడు ప్రాణమిచ్చి కొన్న సంఘం, యేసయ్య రక్తం కార్చి ప్రాణం పెట్టుకున్నటువంటి సంఘానికి బజాజ్ ఎలక్ట్రానిక్స్ తో సంతోషాల సంక్రాంతికి స్వాగతం పలక.